పీస్ డీల్ కాదు, ఇది పీసెస్ ఆఫ్ డీల్ అని అనుకోవచ్చా? ఎందుకంటున్నానంటే చాలా మందిలో ఒక అపోహ ఉందండి, అంటే సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కళ్ళు, వీకెండ్ అయితే యుద్ధం ఆగిపోద్ది, వీక్ స్టార్ట్ అయితే మిసైళ్ళు పడతాయి. అది ఎలా సాధ్యం సార్? ఇప్పుడు 28 టైమ్స్ యుద్ధం ఆగింది, యుద్ధం కంటిన్యూ అయింది. సార్ చెప్పినట్టుగా ఈ 1 వీక్ తర్వాత మళ్ళీ తిరిగి మొదలవ్వచ్చు. ఎందుకని సార్ అలా? అంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అది హైడ్ అండ్ సీక్ గేమ్ అండి సార్, కరెక్ట్ చెప్పాలంటే హైడ్ అండ్ సీక్ గేమ్ అనమాట. 1945 తర్వాత అమెరికా యుద్ధం గెలిచిన చరిత్రే లేదు సార్. 1945 తర్వాత అది వియత్నాం క్యాంపెయిన్ కానివ్వండి, కొరియన్ క్యాంపెయిన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ 2 సార్లు కానివ్వండి, ఇరాక్ క్యాంపెయిన్ కానివ్వండి, ఇప్పుడు నడుస్తున్న ఇరాన్ క్యాంపెయిన్ కానివ్వండి, ఏనాడు అమెరికా గెలిచింది ఈ చరిత్రలోనే లేదు సార్. ఎందుకంటే అమెరికా వార్ పాలసీలోనే చాలా పెద్ద తప్పు ఉంది సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ పవర్ చేయడానికి యుద్ధాయుధాలు ఉన్న ఆయుధాలన్నిటినీ ఒక 5-6 రోజుల్లోనే మొత్తం డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. దాంతో వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఏదైనా దేశం అది వారం రోజులు అమెరికాని తట్టుకుందంటే సార్, ఆ తర్వాత అమెరికా ఇంకా లెక్కెట్టుకుంటూ కూర్చుంటుంది, నాకు ఇంత డబ్బు పోయింది, నాకు ఇన్ని మిజైళ్ళు పోయాయి అని చెప్పేసి. అంటే వాళ్ళ యుద్ధ నీతిలోనే చాలా పెద్ద లోపం ఉంది సార్. వాళ్ళు వార్ని ఎస్కలేట్ ఎలా చేస్తారంటే ఇంటెన్స్ ఎస్కలేషన్తో స్టార్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళ వార్ వేజింగ్ మెషినరీ ఏదైతే ఉంటుందో అది చాలా త్వరగా ధ్వంసమైపోతుంది. అందుకే వీళ్ళు వార్ని సస్టైన్ చేయలేరు. ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ వాళ్ళు చేసింది ఒకే ఒక పని సార్. అమెరికాతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడు కొడతాడు, వాడు కొట్టినప్పుడు మనం తలదించుకొని ఉండాలి. వాడు వారం రోజులు కొడతాడు, 8వ రోజు నేను తిరిగి వెళ్ళిపోతాను, సీజ్ ఫైర్ అంటాడు. ఇరాన్ ఒక్కసారైనా సీజ్ ఫైర్ కోరుకుందా సార్? కోరుకోలేదు. ఓడిపోతున్న వాడే సీజ్ ఫైర్కి వస్తాడు, గెలుస్తున్నవాడు ఏనాడు సీజ్ ఫైర్కి రాడు సార్. అండ్ ఒక రిపోర్ట్ ఉంది సార్, దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఈ పీస్ డీల్కి ఒప్పుకోవడానికి కూడా ఇరాన్ $300 బిలియన్ అమెరికా దగ్గర తీసుకుంది అని చెప్పి కూడా రిపోర్ట్లు వస్తున్నాయి. అది మాత్రం నిజమైతే అమెరికా ఈ యుద్ధం ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టే కదా సార్ లెక్క.